అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తారక రామారావు మెమోరియల్ ఒంగోలు జాతి పశు ప్రదర్శన వారం రోజుల పాటు నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులందరినీ అభినందిస్తూ ఈ యొక్క రైతాంగానికి కన్నుల పండుగగా ఉండేటువంటి ఈ యొక్క ప్రదర్శన పిలవకుండానే ప్రోగ్రాం అనౌన్స్ చేస్తే రైతులు స్వచ్ఛందంగా వచ్చేటువంటి కార్యక్రమం ఏదన్నా ఉంది అంటే ఎడ్ల బల ప్రదర్శన. అటువంటి మంచి కార్యక్రమానికి రామాంజనేయులు గారు స్థానిక శాసనసభ్యులు వారి నాయకత్వంలో ఏర్పడినటువంటి నిర్వాహకులందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమం 14లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కాకముందు ఈ ప్రదర్శనలన్నీ నిలిపివేయబడ్డాయి. ఆ తర్వాత నేను వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచే తిరిగి ఇటువంటి ప్రదర్శనలకి కోర్టు ద్వారా కూడా అనుమతి పొంది ప్రభుత్వం నుంచి పూర్తి సహకారాన్ని ఇచ్చి అప్పటి నుంచే ప్రదర్శనలు జరగటాన్ని ఈ రాష్ట్రంలో ప్రజలందరూ చూశారు. చంద్రబాబు నాయుడు గారు కూడా స్పష్టంగా చెప్పారు, ఎడ్ల బల ప్రదర్శన జరగాలి, అవసరమైతే కోర్టుకు మనం కూడా ప్రభుత్వం నుంచి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చి క్లియర్ చేసి ఈ యొక్క ప్రదర్శనలు ప్రోత్సహించమని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు చెప్పడం జరిగింది. ఆ విధంగా ఒంగోలులో నల్గొండలో దామోదర్ రెడ్డి గారు ఉన్నారు. ఆనాడు దీనికోసం మన సాంబశివరావు గారు పోరాటం చేసి ప్రభుత్వం తరఫున చంద్రబాబు గారి సూచనలతోటే ఈ యొక్క బల ప్రదర్శన పశు ప్రదర్శనని మనం ఆనాటి నుంచి కొనసాగడం జరుగుతూ ఉంది. ఎందుకంటే రైతాంగానికి కన్నుల పండుగ నిర్వహణ. ఈరోజు ఎడ్లను పెంచి పోషించడం అంటే చాలా కష్టమైపోతూ ఉంది. పనిచేసేటువంటి వాళ్ళు కూడా దొరకనటువంటి పరిస్థితులు వచ్చినాయి. యంత్ర సామగ్రి ఆధునిక యంత్రాలు వచ్చిన తరువాత ఎడ్ల పట్ల మోజు తగ్గిపోయింది. ఒంగోలు జాతి మనుగడే ప్రశ్నార్థకం అవుతా ఉంది. ఒంగోలు జాతిని మనుగడని మనం కొనసాగించాల్సినటువంటి అవసరం కూడా రైతాంగం మీద ఉంది. ఆ విధంగా వీటి పట్ల ఇటువంటి ప్రదర్శనలు ఉంటే ఆర్థికంగా ఉన్నటువంటి వాళ్ళు వీటి పట్ల ఖర్చు పెట్టినటువంటి దానికి పేరు ప్రతిష్ట నిలబడుతుంది. కాబట్టి దీని పట్ల ఆసక్తి కనపరిచేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా రైతులు, బలపడినటువంటి వాళ్ళు, ఆర్థికంగా ఉన్నటువంటి వాళ్ళు, వ్యాపారంలో బాగా స్థిరపడినటువంటి వాళ్ళు ఈరోజు చాలా మంది వీటిని పెంచి పోషిస్తే మంచి పేరు వస్తుందనేటువంటి ఆసక్తితోటే కొంతమంది ముందుకు వస్తూ ఉన్నారు. ఆ విధంగా వీటి నిర్వహణ ఖర్చు కూడా పెరిగిపోయింది, దాని కాస్ట్ కూడా పెరిగిపోయింది. దానికి తగినటువంటి రైతుకు ఆదాయం లేకపోతే దీన్ని ముందుకు తీసుకెళ్ళడం కూడా కష్టం. కాబట్టి ప్రభుత్వం కూడా, నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పాను, ఎడ్ల బల ప్రదర్శన నిర్వహించేటువంటి వారికి కొంత ప్రభుత్వ ప్రోత్సాహం కూడా ఉంటే ఒంగోలు జాతి మనుగడను మనం ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంటుందని కూడా చెప్పాను. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఖాళీ డబ్బా ఇచ్చిపోయాడు. కాబట్టి ఇటువంటి బల ప్రదర్శనలకి, ఒంగోలు జాతిని పెంచి పోషించేటువంటి ఇటువంటి పంద్యాలకి ప్రభుత్వం నుంచి కూడా కొంత సహకారం ఉంటే, ఎందుకంటే ఇప్పుడే సుబ్బారెడ్డి గారు చెప్తున్నాడు 25 లక్షలు సుమారు అవుతుందని. ఖర్చుతో కూడుకున్నటువంటి పని. ప్రభుత్వం కూడా ఒక ఫిక్స్డ్గా ఒక్కొక్క నిర్వహణకి ఒక్కొక్క ప్రాంతంలో రాష్ట్రం మొత్తమే జరిగితే మహా జరిగితే 100 ప్రదేశాల్లో జరుగుతాయి, 100 కూడా జరగవు, ఒక 50 ఉంటాయేమో, అంతేనా సుబ్బారెడ్డి? ఈ 50 కూడా కొంత ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటే దీని మీద ఇంకా ఆసక్తి పెరుగుతుంది. రైతులకు కూడా దీని పట్ల ఆసక్తి పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. దీన్ని ప్రభుత్వం ఎంత ఖర్చు ఇబ్బంది ఉన్నప్పటికీ ఈ యొక్క ఎడ్ల బల ప్రదర్శనని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనకన్నా బ్రెజిల్లో ఒంగోలు జాతి ఎక్కువ ఉంది, మనకన్నా సంఖ్య కూడా ఒంగోలు బ్రెజిల్లో ఎక్కువ ఉంది. కాబట్టి మనం కూడా మనకున్నటువంటి బ్రీడ్, మన ఒంగోలు జాతిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన ప్రభుత్వం మీద, మన రైతాంగం మీద ఉంది. ఏది ఏమైనప్పటికీ ఇంత ఖర్చు పెట్టి నిర్వహిస్తున్నటువంటి, సహకరిస్తున్నటువంటి దాతలందరినీ పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటూ ఈ యొక్క బల ప్రదర్శన కంటిన్యూగా కొనసాగాలని కూడా నేను మీ అందరికీ
తెలియజేస్తూ వీటికి ప్రభుత్వ ప్రోత్సాహం కూడా భవిష్యత్తులోనైనా కేటాయింపు జరగాలి. దీన్ని ఎంకరేజ్ చేస్తే రైతులకు అత్యంత కన్నుల పండుగ ఇది. దీనికి మించింది మరొకటి లేదు. అటువంటి రైతాంగానికి అత్యంత ఆసక్తి కనపరిచేటువంటి ఇటువంటి కార్యక్రమాలను ప్రభుత్వం ప్రోత్సహించినట్లయితే రైతుల్లో కూడా ఇంకా దీని పట్ల ఆసక్తి పెంచుకునేటువంటి అవకాశం ఉంటుందని నేను తెలియజేస్తూ, అధ్యక్షత వహించినటువంటి మా గింజిపల్లి వెంకటేశ్వరరావు గారు యువ నాయకుడు, అదేవిధంగా మా ఎక్స్ జీడీసీసీ వైస్ ప్రెసిడెంట్ సుబ్బారెడ్డి గారు, మా రామ్ గోపాల్ గారు, సునీల్ చౌదరి గారు, మా పెంటారెడ్డి గారు మా జడ్పీటీసీగా ఉన్నారు. ఆ విధంగా వేదికను అలంకరించినటువంటి మా కరీముల్లా గారు, సదాశివరావు గారు, మదన్ గారు, మా అగస్టిన్ గారు, తదితర పత్తిపాడు నియోజకవర్గ నాయకులందరికీ పేరు పేరున ముందున్నటువంటి రైతు సోదరులకి, మీడియా మిత్రులకి అందరికీ పేరు పేరున నమస్కారం. మెమోరియల్ ఒంగోలు జాతి పశు ప్రదర్శన నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులందరినీ నేను అభినందిస్తూ, దీన్ని రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా నేను కోరేది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిని, ఇటువంటి ప్రదర్శనలు రాష్ట్రం మొత్తం మీద ఒక 50 నియోజకవర్గాల కన్నా ఎక్కువ జరగవు. ఇటువంటి ప్రదర్శనలకి ప్రభుత్వం నుంచి కూడా ప్రోత్సాహం ఉంటే ఒక్కొక్క ప్రదర్శన 7 రోజులు, 6 రోజులు, 5 రోజులు జరుగుతుంది. ఇటువంటి ప్రదర్శనకు ప్రభుత్వం కూడా కొంత అమౌంట్ కేటాయించి దీన్ని ఒంగోలు జాతిని, మనుగడని మనం కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు వ్యవసాయం అంటే ఎడ్లు పెంచి పోషించడం అంటే భారం అయిపోతాం. పనిచేసేటువంటి మనుషులు దొరకపోవటం వల్ల కానీ, అది ఎక్కువ నిర్వహణ ఖర్చు ఎక్కువ అవటం వల్ల కానీ ఈ యొక్క ఎడ్లు పెంచి పోషించేటువంటి ఆలోచన విధానం తగ్గిపోతా ఉంది రైతాంగం. నేను ఒకప్పుడు ఎడ్ల వ్యవసాయం చేసి వచ్చినటువంటి అనుభవం నాకు ఉంది కాబట్టి, వ్యవసాయం చేసిన అనుభవం కూడా నాకు ఉంది కాబట్టి, దీని మీద ఆసక్తి పెంచాలంటే ప్రభుత్వం కూడా కొంత ప్రోత్సాహం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కనీసం ఇటువంటి ప్రదర్శనలను ప్రోత్సహించినా కూడా రైతుల్లో కూడా ఇటువంటి ఎడ్లు చూసిన తర్వాత నేను కూడా ఒక జత ఎడ్లు పోషించాలి, పెంచాలి, ప్రజల్లో, రైతుల్లో మంచి పేరు రావాలనేటువంటి ఆలోచన రేకెత్తించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మహా జరిగితే 50 నియోజకవర్గాల్లో జరుగుతాయి. కాబట్టి ప్రభుత్వం కూడా దీనికి ఒక అమౌంట్ 5 నుంచి 10 లక్షల మధ్య కనుక ఇటువంటి ప్రదర్శనలకు కనుక ప్రోత్సాహం ఇచ్చినట్లయితే, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారే ఆగిపోయిన ప్రదర్శనల్ని తిరిగి ఈరోజు కొనసాగిస్తున్నామంటే దానికి చంద్రబాబు గారే కారణం. రైతు పక్షపాతిగా రైతులను ప్రోత్సహించేటువంటి దానికి, ఒంగోలు జాతిని, మనుగడని కొనసాగించేటువంటి దానికి ఆనాడు చంద్రబాబు నాయుడు గారి సూచన మేరకి తిరిగి మళ్ళా వ్యవసాయ మంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రదర్శనల్ని తిరిగి పునః ప్రారంభించడం జరిగింది. కాబట్టి రైతులకి ఏంటంటే ప్రోగ్రామ్ అనౌన్స్ చేస్తే పిలవకుండా వచ్చేటువంటి ప్రోగ్రాం ఏదైనా ఉంది అంటే ఈ యొక్క ఎడ్ల బల ప్రదర్శన. ఇటువంటి ప్రదర్శనను మనం ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకోవాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు అనేక పథకాలకు అనేక రకాలుగా మనం రాయితీలు ఇస్తున్నాం, ప్రోత్సహిస్తూ ఉన్నాం. ఇది పెద్ద ఖర్చు అయ్యేటువంటిది కూడా కాదు. దీనికి కూడా కొంత ప్రభుత్వ సహకారం ఇవ్వాలనేటువంటిది నేను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాను. రైతులకి అత్యంత కన్నుల పండుగగా ఉండేటువంటి ప్రదర్శన పట్ల ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటే భవిష్యత్తులో ఇంకా అనేక నియోజకవర్గాల్లో ఇటువంటి బల ప్రదర్శనలు కనుక పందాలు నిర్వహించినట్లయితే రైతుల్లో కూడా ఆసక్తి పెరిగేటువంటి అవకాశం ఉంది. దీన్ని తప్పకుండా ప్రభుత్వం కూడా ఎంకరేజ్ చేయాలని కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి గారి కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.